సహవాసములోని సందేశం. అంటే సహవాసంలో ఉంటే ఎలాంటి సందేశం మనకి దొరుకుతుంది, ఎలాంటి మేలు మనకు దొరుకుతుంది, ఎలాంటి మంచి మనకు జరుగుతుంది అన్నది నిన్నటి దినాన్ని మీరు అందరూ విన్నారు. దేవుడు మనలందరినీ కూడా ఒక కుటుంబంగా, ఒక సంఘంగా మనలందరినీ కలిపాడు. బైబిల్లో సంఘం గురించి రాయబడిన మాట ఏంటంటే, మీరందరూ కూడా దేవుని ఇల్లు, దేవుని కుటుంబం, దేవుని గృహం, ఈ పదాలన్నీ రాయబడతాయి సంఘం గురించి. సంఘములో చేర్చబడిన వాడు దేవుని ఇంటికి చేర్చబడ్డాడు, దేవుని గృహానికి చేర్చబడ్డాడు అని మనం చదువుకున్నాం. అయితే ఈ గృహంలో, సంఘములో మనం పరలోకం చేరేంత వరకు మనం నిలవబడాలి అన్నా, సంఘము ద్వారా దేవుడు మనకు అందిస్తున్న వాక్యం మన హృదయంలో నిలవబడాలి అన్నా, మన సహవాసాలు బాగుండాలి. ఆదివారం గుడికొచ్చి భక్తిగా ప్రార్థన చేసుకుని వాక్యం విని, ఎలాగైతే మనం సంఘానికి వచ్చిన ఆదివారం రోజు మనం భక్తిగా ఉంటున్నాము, పరిశుద్ధంగా ఉంటున్నాము, పవిత్రంగా ఉంటున్నాము, అదే పరిశుద్ధత, అదే పవిత్రత మిగతా అన్ని రోజుల్లోనూ జరగాలి, మిగతా కాలం అంతా కూడా జరగాలి. అలా జరగాలి అంటే మన సహవాసాలు బాగుండాలి. మళ్ళీ చెప్తున్నాను పదే పదే, మన సహవాసాలు ఎప్పుడైతే బాగోవునండి, మన భక్తి జీవితం అనేది పాడైపోతుంది. బైబిల్లో దేవుడు సహవాసం గురించి చెప్పించిన ఒక మంచి మాట మీతో ముందుగా చెప్తాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, లేదా ముందు 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకుము. సరే, పరిచయమే వద్దట. మన సహవాసం ఎవరితో ఉండకూడదట? కోపచిత్తునితో. ఆ పదం చూసారు ఎంత బాగా రాశాడో? కోపచిత్తునితో సహవాసం చేయకుము. ఎందుకు చేయకూడదు? బాగా ప్రతిదానికి విపరీతంగా కోపం పడిపోతున్న వాడితోనట మన సహవాసంలో ఉండకూడదట, వాళ్ళతో ఉండొద్దు. తర్వాత మాట ఏంటి? క్రోధము కలిగిన వానితో కనీసం వాడితో నీకు పరిచయాలు కూడా వద్దంటున్నాడు. కోపం కలిగిన వాడితో సహవాసంలో ఉంటే చాలామంది అంటారు, వాడు కోపడతాడండి, నేను బాగానే ఉంటానండి అంటారు. ఇక్కడ జరిగే ప్రమాదం ఏంటో తెలుసా మీకు? కోపం అనేది ఏం చేస్తుందని బైబిల్ చెప్పింది? కోపము పాపము చేయిస్తుంది. కోపం పగగా మారుతుంది. పగ ఏం చేయిస్తుంది మనతో? పాపం, నేరం చేయిస్తుంది. ఈరోజు జరుగుతున్న నేరాలన్నిటికీ కారణం ఏంటి చెప్పండి? కోపాలే కదండి, కోపాలే కదా. చాలా హత్యలకు, చాలా నేరాలకు కారణాలండి కోపాలు. కోపం నేరం చేయిస్తుంది. జాగ్రత్తగా వినండి, మీరు మంచోళ్ళే. మీరు ఎప్పుడు ప్రతిదానికి విపరీతంగా కోపపడేవాడితో సహవాసంలో ఉన్నారు. జాగ్రత్తగా వినండి, వాడితో ఫ్రెండ్షిప్లో ఉంటున్నారు, వాడితో ఎక్కువగా కలుస్తున్నారు, వాడితో తిరుగుతున్నారు, వాడితో తింటున్నారు, వాడితోనే ఉంటున్నారు. ఎన్నిసార్లు మీరు దేవుడి మాటలు చెప్పినా వాడు వినటం లేదు, కోపాన్ని తగ్గించుకోవటం లేదు, ఆ కోపంలో వాడు చేసే తప్పులు బాగటం లేదు. విడిచిపెట్టమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి, 3 సార్లు చెప్పండి. వాక్యం వినని వాడిని బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? విడిచిపెట్టేయండి. కోపచిత్తునితో నువ్వు సహవాసం చేయొద్దని దేవుడు ఎందుకన్నాడు అంటే, జాగ్రత్తగా వినండి, ఒక ఉదాహరణ చెప్తాను. వాడు కోపంలో ఎవరినో చంపేసాడు అనుకోండి ఒక రోజు రాత్రి. తెల్లవారి పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు. ఎంక్వైరీకి వచ్చినప్పుడు వాడికి దగ్గరగా ఎవరున్నారు, వీడితో ఫ్రెండ్షిప్లో ఎవరున్నారు, వీడు ఎక్కువగా ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు, వీడు ఎక్కువగా ఎవరితో కలుస్తున్నాడు, నేరం చేసిన వాడైనా నేరము చేసింది వాడైనా
వాడితో కలిసి ఉన్నందుకు పోలీసు వాళ్ళు కలిసి ఉన్న వాళ్ళని, దగ్గరగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయరా? చేస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, కోపచిత్తునితో మన సహవాసంలో ఉండటం వలన వాడు చేసే నేరాలలో మనం ఇరుక్కునే ప్రమాదం ఉంది, లేకపోలేదు. వాడు చేసే నేరాలలో, వాడు చేసే పాపాలలో మనకే పాలు పంపులు దొరికే అవకాశం ఉంది. ఏమంటే ఒక తప్పు చేస్తున్న వాడితో కలిసి తిరుగుతున్నాం అనుకోండి, అందరూ కూడా ఈ తిరుగుతున్న వాడిని కూడా ఏమంటారు చెప్పండి? మంచోడైనా చెడ్డవాడే అంటారు. జాగ్రత్తగా వినండి, మన సహవాసాలు బాగుండాలి. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది వ్యక్తిగత జీవితం కానీ భక్తి జీవితం కానీ పడిపోవడానికి, నాశనం అయిపోవడానికి ఇది ఒక పెద్ద కారణం అండి. చక్కగా సంఘంలో 100, 50, 70, 80, 90, 100 మంది సహోదరులు ఉంటారు. కనీసం అట్లీస్ట్ ఒక 40, 50 కుటుంబాలు ఉంటాయి. ఈ కుటుంబాలతో కానీ సంఘానికి వస్తున్న వ్యక్తులతో కానీ సహవాసంలో ఉండకుండా లోకంలో పాపం చేస్తున్న వాళ్ళతో సహవాసంలో ఉంటూ ఉంటారు. భయంకరమైన నేరాలు చేస్తున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్లో ఉంటూ ఉంటారు. చాలా తప్పండి అది. మీకు తెలుసో తెలీదో నిజంగా చెప్తున్నాను, మీరు అందరూ బాధపడినా, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే దేవుడు భయం ఉంటుందో, భక్తి ఉంటుందో, వాడు పాపం చేస్తున్న వాడు పక్కన ఉండలేడు. పాపం చేస్తున్న వాడితో ఉండలేడు, తిరగలేడు, సహవాసం చేయలేడు. వాడి మాటలు నచ్చవు, వాడు చేసే పనులు నచ్చవు. బాబు, ఇలాంటి పాపిష్టోడితో నేను ఉంటున్నాను ఏంటంటే ప్రతి క్షణం హృదయం లేదు, నువ్వు వాడి దగ్గర నుంచి వెళ్ళిపో 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 అని గద్దించేస్తుంది. బైబిల్ ప్రకారం ఏమంటే పాపానికి దూరంగా మనమే ఏం చేయాలి తెలుసా? పారిపోవాలి. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, కోప చిత్తునితో నువ్వేం చేయొద్దు? సహవాసం చేయొద్దు. మరి ఎవరితో చేయాలి? ఇదే సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం చూడండి. ఇప్పుడు చదవండి. 13వ అధ్యాయంలో ఏమండి 20వ వచనం చూద్దాం. 13వ అధ్యాయము సామెతల గ్రంథం 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. ఇంతకీ మన సహవాసం ఎవరితోనట? జ్ఞానం కలిగిన వాడు, వాక్యము తెలిసినవాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు, దేవుడి కార్యాలలో ఉంటున్నవాడు, దేవుడి ప్రేమ తెలిసినవాడు, దేవుడి మర్యాద తెలిసినవాడు, దేవుడంటే ఎవరో ఎరిగినవాడు. జ్ఞాని అంటే వాడు. జ్ఞాని అనగానే లోకంలో శాస్త్రవేత్త జ్ఞాని కాదు, లోకంలో ఏవో పెద్ద పెద్ద చదువులు చదివినవాడు జ్ఞాని కాదు. జ్ఞాని అనగానే వాక్యమును ఎరిగినవాడు. ఎంత బాగా రాశాడు అంటే, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడవును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోతాడట. ఎంత బాగుందండి బైబిల్. ఎవరి సహవాసంలో మనిషి పాడైపోతాడట? మూర్ఖులు అంటే ఎవరు చెప్పండి? మూర్ఖులు అని ఎవరిని అంటారు చెప్పండి? సహజంగా మనం ఆలోచిద్దాం. మూర్ఖులు అని ఎవరిని అంటారు? చెప్పిన మాట వినని వాడిని ఎవరంటారు? మూర్ఖులు. ఇప్పుడు దేవుడు ఎవరిని మూర్ఖులు అంటాడో చెప్పాలి నాకు. నువ్వు చెప్పిన మాట విననివాడు మూర్ఖుడైతే, వాక్యము ఎంతగా చెప్పినా వినక మారటం లేదనుకోండి, వాక్యానికి అనుకూలంగా బ్రతకటం లేదనుకోండి, దేవుడు వాడిని కూడా ఏమంటాడు? మూర్ఖుడండి. అసలు వాక్యం వినని వాళ్ళతో, వాక్యానికి లోబడని వాళ్ళతో, దేవుడి దగ్గరికి రాని వాళ్ళతో, బైబిల్ను తప్పుపడుతున్న వాళ్ళతో, బైబిల్ మాకు నచ్చదంటున్న వాళ్ళతో మీరు సాంగత్యాలు చేయకండి. క్రైస్తవులకు చెప్పాడు ఈ మాట పౌలు గారు. కావాలంటే మీరు ఇక్కడ చేపెట్టండి, మళ్ళా వద్దురు. మీరు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రండి. ఆయన పత్రిక రాస్తున్నాడు సంఘానికి. పత్రిక రాస్తూ సంఘానికి ఏమని చెప్తున్నాడో మీరు ఆశ్చర్యపోతారు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనానికి రండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. ఎంత బాగా చెప్పాడు చూసారా? ఇదిగో నేను పత్రిక రాస్తున్నాను, పౌలునైనా నేను నా స్వహస్తాలతో పత్రిక రాస్తున్నాను. నేను రాసిన పత్రికను మీరు సంఘాలలో చదవండి. పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను ఏ సంగతులు అయితే రాశానో అవి మీరు ప్రజలకు చెప్పండి. ఆ చెప్పబడిన మాటలకు ఎవడైతే లోబడటం లేదో,
ఎవడైతే దానిని అంగీకరించటం లేదో, ఎవడైతే ఆ వాక్యాన్ని అనుసరించి బ్రతకటం లేదో వాడితో మీరు ఏం చేయొద్దట, ఇంకొక పెద్ద మాట ఏం ప్రయోగించాడు ఆయన అంటే, అక్కడ ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యము చేయవద్దు, ఆయనను అతను శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి. మీరు దూరం జరిగిపోండి. ఎందుకై అన్నయ్య నాతో మాట్లాడటం లేదు, ఎందుకు తమ్ముడు నాతో మాట్లాడటం లేదు, నువ్వు వాక్యాన్ని పాటించటం లేదు, పాపం చేస్తున్నావు, నేరాలు చేస్తున్నావు, తప్పులు చేస్తున్నావు, దేవుడు బైబిల్లో ఒకటి చెప్తే నువ్వు మరొకటి చేద్దామని నన్నే ప్రేరేపిస్తున్నావు, నీ జోలికి నేను రాను నాయనా, నీ సాంగత్యం నాకు వద్దు నాయనా అని వాడికి వాక్య ప్రకారం ఏం చెప్పాలట, బుద్ధి చెప్పండి. ప్రియులరా, మీరు ఆశ్చర్యపోయే ఒక కుటుంబాన్ని తీసుకొస్తాను ఇప్పుడు నేను, జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి దేవుడు మీరు జ్ఞానుల సహవాసం చెయ్యండి, మీకు ఏమొస్తుంది అన్నాడు, జ్ఞానం వస్తుంది. మూర్ఖుల సహవాసం మనం చెడిపోతాం, పాడైపోతాం అన్నాడండి. నిజంగానండి, ఈ జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞానం వస్తుంది, మూర్ఖుల సహవాసం నాశనం చేస్తుంది అన్న సంగతి చరిత్రలో ఆ రెఫరెన్స్ అండి ఒక కుటుంబం పట్ల నెరవేరింది. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పిన మాట వినకపోతేనండి కుటుంబాలే నాశనం అయిపోతాయి. మరలా చెప్తున్నానండి, నాకు తెలిసిన ఒక భక్తి కలిగిన కుటుంబం నాశనం అయిపోయిందండి. నాకు తెలిసిన జరిగింది చెప్తున్నాను. భక్తిగా ఉండేవారు, భార్య భర్త ఇద్దరు కూడా దేవుడి దగ్గరకు వచ్చేవారు, దేవుడి సన్నిధిలో ఉండేవారు. భక్తిగా ఉంటున్న కుటుంబం ఒక చెడు కుటుంబంతో సహవాసం పట్టండి, ఆ కుటుంబపు సన్నిహిత్యం లేదంటే ఆ కుటుంబ స్నేహానికి బాగా దగ్గరైపోయి దేవుడి దగ్గరికి రాని కుటుంబంతో సాంగత్యం చేయటం వలన ఈ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో భయంకరమైన గొడవలు వచ్చాయి. అక్రమ సంబంధం అంటగట్టాడు భర్త భార్యకు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న చేష్టలా ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకునే మాటలు అలా ఉంటాయి. వాళ్ళు మీరు చూడండి, ప్రభువుని ఎరిగిన వాళ్ళండి, ప్రభు ఎరిగిన వాళ్ళందరూ కూడా భార్య భర్తలు, ఇటు భార్య భర్తలు కానీ ఇటు భార్య భర్తలు కానీ వాళ్ళిద్దరూ ఒక చోట కూడితే మనం ఏమని మాట్లాడుకుంటాం చెప్పండి, ఏమని పలకరించుకుంటాం చెప్పండి. మనం అన్నయ్య అంటాం, తమ్ముడు అంటాం, చెల్లి అంటాం, అక్క అంటాం. ఈ మన పలకరింపులు. ఇక్కడ ఏ పాపం జరగడానికి అవకాశం ఉండదు. కానీ బయటలో కుటుంబాలు కలిసినప్పుడు చూడండి, మీరు బావ అంటాడు, ఈవిడే మరదలు అంటాడు. ఆ పిలుపుల్లోనే ఎక్కడికో తేడా, ఆ పిలుపుల్లోనే ఏదో తెలియని ఒక అశ్లీలత. ఇంకా అక్కడి నుంచి లోకంలో వేస్తున్న జోకులన్నీ వెళ్ళేయటం, లోకంలో మాట్లాడే అశ్లీలమైన మాటలన్నీ, సరసోక్తులన్నీ మాట్లాడుకోవటం, దాని నుంచి రకరకాల అనుమానాలు రావటం. కుటుంబం అండి, ఒక కుటుంబం, గుడికి వస్తున్న ఒక కుటుంబం అండి ఇలాంటి చెడు సహవాసం బట్టి నాశనం అయిపోవటం నా కళ్ళారా చూశాను. ఇది నేను కళ్ళ ముందు నేను చూసిన కుటుంబం. ఇప్పుడు బైబిల్లో కుటుంబాన్ని చూపిస్తాను. ఇప్పుడు నేను జ్ఞానుల సహవాసంలో ఉండండి, మీకు జ్ఞానం వస్తుంది, జ్ఞానుల సహవాసం విడిచిపెట్టకండి. నేను ఒక మంచి మాట చెప్పాను, మీలో ఎంతమంది గుర్తుందో. వాక్యము విన్నవారు ఎవరితో కలిసి ఉండాలి, వాక్యము వింటున్న వాళ్ళతో కలిసి ఉండాలి. అప్పుడు ఆ వాక్యం నిలబడుతుంది, ఆ భక్తి నిలబడుతుంది, ఆ విశ్వాసం నిలబడుతుంది. వాక్యం వింటున్న వాళ్ళండి వినని వాళ్ళతో, దేవుని నమ్మని వాళ్ళతో, పాపం చేస్తున్న వాళ్ళతో నువ్వు సహవాసంలో ఉన్నావంటే నేను నిజంగా చెప్తున్నాను, ఎప్పటికీ ఆ భక్తి జీవితంలో ఎదుగుదల అనేది ఉండదండి, ఎదగరు. ఆ భక్తి జీవితం అనేది ఎప్పటికీ వెనకైపోతూ ఉంటుంది. నేను చూపించే కుటుంబం అండి, కుటుంబమే నాశనం అయిపోయిందండి. ఎవరి కుటుంబం అంటే లోతు గారి కుటుంబం. జాగ్రత్తగా వినండి. లోతు గారి కుటుంబం చేసిన తప్పేంటో, ఆ కుటుంబ నాశనానికి గల కారణం ఏంటో మీకు బాగా చెప్తాను బైబిల్లో నుంచి. అయితే మీరు అక్కడ ఉన్న విషయం మీకు అర్థం కావాలంటే రెఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏది సామెతల గ్రంథంలో మనం చదువుకున్న మాట 13వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానుల సహవాసం చేసిన వాడు ఏమవుతాడంట, జ్ఞానం కలవాడు అవుతాడు. నెక్స్ట్ మూర్ఖుల సహవాసం చేసిన వాడు ఏమైపోతాడు, చెడిపోతాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు లోతు గారి కుటుంబం దగ్గరికి వస్తాను. అసలు అబ్రహాం గారికి ఒక మంచి దగ్గర బంధువు అండి లోతు, తెలుసు కదా మీకు, దగ్గర బంధువు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు కల్దీయ ప్రాంతం నుంచి అబ్రహాం గారు దేవుడు మాటకు లోబడి వస్తున్నప్పుడు అబ్రహాం గారితో పాటు బయలుదేరి వచ్చేసాడు. ఎవరు, లోతు. నిజంగా ఒక
చిన్న కొడుకును పెంచుకున్నట్టుగా, దగ్గర బంధువు అయిన ఒక కొడుకును పెంచుకున్నట్టుగా, లేదంటే ఒక తమ్ముడిని పెంచుకున్నట్టుగా చాలా గొప్పగానండి లోతును పెంచుకున్నాడు అబ్రహాము. నిజానికంటే మీరు అబ్రహాముని రమ్మని పిలిచాడు కానీ లోతును రమ్మని దేవుడు పిలిచాడా? అబ్రహాముని దేవుడు పిలిస్తే అబ్రహాముకు వెనకాల తోడుగా ఎవరు వచ్చారు? లోతు వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఒక భక్తుడు వెనకాల వచ్చాడు, ఒక విశ్వాసి వెనకాల వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు కొరకు బ్రతకడానికి సిద్ధపడిపోయిన ఒక వ్యక్తి వెనకాల వచ్చాడు లోతు. చక్కగా వెనకాల వచ్చాడు కనుక లోతును చాలా ప్రేమించాడండి. నిజంగా అబ్రహాముకి లోతు అంటే చాలా ఇష్టం. చాలా గొప్పగా ప్రేమించాడు, పెద్దవాడిని చేశాడు, గొప్పవాడిని చేశాడు, వివాహం కూడా చేశాడు అబ్రహామే. అబ్రహాము దగ్గర ఉన్నప్పుడే వివాహం అయిపోయింది. ఎవరికి? లోతుకి. జాగ్రత్తగా వినండి. అబ్రహామును దేవుడు చక్కగా దీవించాడు. ఎలా దీవించాడు అంటే పశువుల సంపదలు, ఆస్తి, సిరి సంపద. మీరు బాగా బైబిల్లో ఆలోచిస్తేనండి, అబ్రహామును దీవించిన దేవుడు అబ్రహామును వెంట పెట్టుకుని ఉండటం వలన అబ్రహాములో ఉన్న దేవుడి మీద విశ్వాసము, ప్రేమ, భక్తి, నీతి ఇవన్నీ లోతుకు రావటం వలన అబ్రహామును దీవించినట్టుగానే దేవుడు ఎవరిని కూడా దీవించాడు? లోతును కూడా దీవించాడు. తర్వాత జరిగింది మీకు తెలియదు కదా, మీ అందరికీ తెలుసు. తర్వాత ఏం జరిగింది? ఈ నాస్తి పెరిగిపోయింది, ఈ నాస్తి పెరిగిపోయింది. ఒక గొడవ వచ్చింది. ఎవరికి గొడవ? అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకు గొడవ. ఏమంటే మీరు ఎప్పుడైనా అక్కడ ఆలోచించారో లేదోనండి, ఆడపిల్లలు బాధపడకూడదు, ఇది నిజమో కాదు మీరు చెప్పండి. ఆస్తి గొడవల్లో ఎక్కువ గొడవ పెట్టేది ఎవరో చెప్పాలి నాకు. అన్నదమ్ముల మధ్య విడిపోవడానికి, అన్నదమ్ములు కొట్టుకోవడానికి ప్రధాన కారణం ఎవరో చెప్పాలి. మీరు బాధపడినా ఆడపిల్లల పేరు చెప్పాల్సిందే. అన్నయ్య, తమ్ముడు అలా బాగానే ఉంటారు. లేదు, నువ్వు ఎలా ఒప్పుకుంటావు? మీ తమ్ముడు చెప్పిన దానికంట దేవుడే. మనకు ఒక సెంటు తక్కువ ఇచ్చారు, నువ్వు ఎలా ఒప్పుకున్నావు? లేదా మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక గోడ ఇవతల కలిపి కట్టేశారు, నువ్వు అతను ఏమండి నిన్న మన మధ్యకాలంలో ఒక ఊరు వెళ్ళారండి, మీరు ఆశ్చర్యపోతారు. నేనే షాక్ అయిపోయాను. ఏలూరు దగ్గరండి ఆగడాల లంక అని ఒక ఊరు ఉంటుంది. ఊరి పేరు చూడండి ఎలాగుందో, ఏమి లంక అది. మరి అవన్నీ అక్కడ అయ్యే జరుగుతున్నాయి, ఆగడాలే. ఆ ఊర్లో మీటింగ్ పెట్టారండి. మన కన్వీనర్ తమ్ముడు మీటింగ్ పెట్టిన తమ్ముడు ఇంట్లో నేను ఉన్నాను. ఆ పక్కిల్లు కూలగొట్టేసి ఉందండి, మొత్తం నేలమట్టం చేసేసారు ఇల్లుని. నేను ఏమండి తమ్ముడిని అడిగా, నేటి తమ్ముడు పక్కనే నేలమట్టం చేసేసారు, మంచిగా ఇల్లు కడతారా అంటే, జరిగింది ఏంటో తెలుసండి. ఆ స్థలం ఇద్దరు అన్నదమ్ములదట. అన్నయ్యో తమ్ముడో ఎవరో ఒకరు ఇల్లు కట్టేసుకున్నారు. ఇల్లు కట్టేసుకున్నప్పుడు మరి ఆ ఇల్లును భాగాలు చేసుకోవాలి కదండి, 2 భాగాలు చేసుకోవాలి కదా. కట్టిన ఆయన అన్నాడట, నేనే కట్టినాను, ఆయన ఇద్దరం పంచుకోవాలి కాబట్టి నువ్వు ఓ పోర్షన్లో ఉండు, నేను ఓ పోర్షన్లో ఉంటాను అన్నాడట. మధ్యలో గోడ కట్టుకుని ఇద్దరు అన్నదమ్ములు ఓకే అయిపోరండి చెరో పోర్షన్లో ఉండడానికి. కానీ అమ్మగారు ఒప్పుకోలేదట. ఎవరు? తమ్ముడు గారి భార్య. ఆడి కట్టిన ఇంట్లో నేను ఉండటం ఇటు అంటుందట. ఏమండి చూడండి ఎలాగుందో. మరి ఏం చేద్దామమ్మా, ఇల్లు కట్టేశాడు కదా అన్నయ్య అంటే, లేదు ఆ ఇల్లును కూలగొట్టేయమని చెప్పండి, కూలగొట్టేసిన తర్వాత కింద నేల వస్తుంది కదా, ఆ నేలను పంచమని చెప్పండి అంటుందట. గొడవాడండి, దగ్గరుండండి కట్టిన ఇల్లును కూలగొట్టించేసిందండి. గొడవ మీటింగ్ జరిగే రోజు కూడా పక్కన జరుగుతుంది ఒకటి పంచాయతీ. చూడలేక మేము లోపలికి పోయాం. ఇది మీకు ఎందుకు చెప్పానంటేనండి, ఏ గొడవైనా ఇప్పుడు అబ్రహాము గారి పశువుల కాపర్లకునండి లోతు గారి పశువుల కాపర్లకు గొడవ వచ్చింది. పశువుల కాపర్లకు గొడవ వస్తే పంచాయతీ ఎవరి దగ్గరకు వస్తుంది చెప్పండి? యజమానుల దగ్గరకు వస్తుంది. యజమానుల దగ్గరకు గొడవ వచ్చిందంటే ముందుగా రేజ్ అయ్యేది, నోరు లేచేది, మాట్లాడేది ఎవరో చెప్పాలి నాకు. మన ఇంట్లోది ఆలోచించుకోండి, ఎవరు మాట్లాడి ఉంటారు. నేను నాకు గెస్సింగ్ అండి, బైబిల్లో లేదు, ఖచ్చితంగా లోతు భార్య పెద్ద గొడవ పెట్టింది అక్కడ. ఎలా చెప్తారని అంటారా? ఒక్కసారి యేసుప్రభు ఈవిడ గురించి చెప్పాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి అమ్మగారిని అన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? యేసుప్రభు ఒక్క మాట అన్నాడంటే చాలా పెద్ద హిస్టరీ ఉంది. అమ్మగారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అన్నాడంటే మీరు ఆలోచించుకోవాలి ఎంత ఉందో వెనకాల స్టోరీ.
లోతు కుటుంబం ఏమంటే చక్కగా వద్దు బాబు సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోతున్నాయి, వెనక్కి చూడకుండా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే అందరు వెళ్ళిపోతుంటే ఈవిడ వెనక్కి తిరిగి ఎందుకు చూసిందో నాకు చెప్పాలి. ఏ ఆశలు? జాన్సన్ అని పాట కట్టాడు. ఏ ఆశలట? లోక ఆశలలో లోతు భార్య. అంటే ఈవిడికి లోకమన్నా డబ్బన్నా ఆస్తులన్నా బాగా పిచ్చి. ఇప్పుడు ఇక్కడ పశువుల కాపరుల దగ్గర గొడవ వచ్చిందంటే పెద్ద గొడవ ఎవరు పెట్టుంటారు అక్కడ? ఖచ్చితంగా అమ్మగారే పెట్టుంటారు. అమ్మగారు గొడవ పెట్టడం వల్ల కుటుంబం ఏమైందో తెలుసండి, మనం ఇక అబ్రహాముతో కలిసి ఉండలేం. ఏమంటే ఎప్పుడు కూడా మీకు అన్నదమ్ముల మనసు తెలుసో లేదో, పురుషుల మనసు తెలుసో లేదో, ఒక చోట ఉండి కలిసి ఉండలేనప్పుడు అండి వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా? విడిపోతాం తమ్ముడు, నువ్వు దూరంగా ఉండరా, నువ్వు దూరంగా ఉంటే క్షేమంగా ఉంటే చాలురా అంటాడు అన్నయ్య. సరే అన్నయ్య, మనం దూరంగా ఉన్నా సరే హ్యాపీగా ఉందాం, కలిసి విడిపోయారు. లోతుతో అబ్రహామే వచ్చి చెప్పాడు, నాయనా లోతు, నీ ఆస్తి పెరిగిపోయింది, నా ఆస్తి పెరిగిపోయింది, నువ్వు నేనంటే చిన్నప్పుడు కలిసి ఉన్నాం, కానీ మధ్యలో వచ్చిన అమ్మగారు కలిసి ఉంటుందా? కలిసి ఉండదు. కనుక నీ ఇష్ట ప్రకారం నువ్వు ఏ దిక్కుకి వెళ్తావో ఆ దిక్కుకు నువ్వు వెళ్ళిపో. నేను అక్కడ మాట్లాడుతానండి, బాగా ఆలోచించండి మీరు. అసలు లోతుకి ఇంత ఆస్తి రావడానికి, ఇంత లోతు కుటుంబం ఇంత బాగుండడానికి కారణం ఎవరు చెప్పండి? అబ్రహాము దీని అంతటికే కారణమైనప్పుడు ఏదో పశువుల కాపరుల దగ్గర చిన్న గొడవ వస్తే వెంటనే విడిపోతారా? బాగా ఆలోచించండి. ఆ గొడవ అక్కడతో ఆగలేదు, ఎక్కడి వరకు పాకుంటుంది? కుటుంబం వరకు పాకింది, భార్యల వరకు పాకింది. అందుకే అబ్రహాం అంటున్నాడు, ఇక నీ దారి నువ్వు చూసుకోనైనా నా దారి నేను చూసుకుంటాను. అప్పుడు నిజంగానండి లోతు ఏమనాలి చెప్పండి? లోతు ఏమనాలి? నీ వెనక రావటం వల్ల కదన్న దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నీతో పాటు ఉండటం వల్ల కదా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఏదో వచ్చి నీ పశువుల కాపరుల దగ్గర ఆస్తి దగ్గర వచ్చిన చిన్న గొడవకి మనం విడిపోవటం ఎందుకు? నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేను, నేను మీ విడిపోము, నీతోనే ఉంటాము అని గనక లోతు ఆ రోజు అనుంటే లోతు కుటుంబం నాశనం అయ్యేదా? మీరు చెప్పండి. ఇప్పుడు అయ్యేదా? అవ్వదండి. బాగా వినండి, అవ్వదు అనడానికి ఇప్పుడు బైబిల్లోకి తీసుకెళ్తాను ఇప్పుడు మిమ్మల్ని. లోతు అబ్రహామును విడిచిపెట్టడమే, అబ్రహామును విడిచి పక్కకు జరగటమే లోతు కుటుంబం నాశనం అవ్వడానికి ప్రధాన కారణం. నేను మీతో చెప్తున్నాను మళ్ళీ, చక్కగా భక్తిలో ఉంటున్న వాళ్ళు, చక్కగా దేవుడి కొరకు సేవన చేస్తున్న వాళ్ళు, దేవుడి కొరకు బ్రతుకుతున్న వాళ్ళని ఏమండి మీ మధ్యలో ఎన్ని పొరపాట్లు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని విరుద్ధమైన గొడవలు జరిగిపోయినా దయచేసి చెప్తున్నానండి, భక్తి కలిగిన కుటుంబాలతో స్నేహం మీరు మానేయొద్దు, సాంగత్యం మీరు మానేయొద్దు. సేవకులతో కానీ, వేదిక మీద ఉన్న దైవజనులతో కానీ, మీ పక్కనే ఉంటున్న సహోదరులతో కానీ, భక్తి కలిగిన వాళ్ళతో ఏదో మనుషులన్న తర్వాత చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి, కానీ ఎప్పుడు కూడా ఆ కుటుంబాన్ని మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. మళ్ళీ చెప్తున్నాను, భక్తిగా ఉంటున్న కుటుంబాన్ని విడిచిపెట్టడం మనకి చాలా పెద్ద ప్రమాదం. భక్తిగా ఉంటున్న అబ్రహాము కుటుంబాన్ని లోతు విడిచిపెట్టి వెళ్ళటం వలన అబ్రహాము కుటుంబం నాశనం అయిపోయిందండి. క్షమించండి, లోతు కుటుంబం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఒకసారి బైబిల్ తీసి మీరు ఆదికాండంలో ఒక మాట చదివిస్తాను మీకు. వీళ్ళు విడిపోతున్న సందర్భం ఒకసారి మీరు చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం 27వ వచనం మీరు చూడండి. తెరాహు వంశావళి ఇది. వీళ్ళ పేర్లు ఇక్కడ ఉంటాయి. కిందకి వెళ్ళేసరికి 31వ వచనంలో తెరాహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయి అతని కోడల్ని తీసుకుని కనాను వెళ్ళుటకు కల్దియా అని ఊరు పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. అబ్రహాముతో పాటు బయలుదేరిపోయాడు లోతు. జరిగింది ఏంటి? 13వ అధ్యాయం 5వ వచనానికి రండి. 13:5లో 13వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకు, ఇది చూడండి దేవుడు ఇక్కడ ఏమని రాయిస్తున్నాడు 5వ వచనంలో. మళ్ళీ చదువుతున్నానే, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక. అబ్రహాముతో కూడా వెళ్ళాడు గనుక లోతుకి ఏమొచ్చినాయట? గొర్రెలు, గొడ్లు, గుడారములు. ఎవరితో ఉండటం వల్ల?
అబ్రహాముతో ఉండటం వలన. అబ్రహాము వస్తున్నప్పుడు ఏమన్నా కల్దీయ ప్రాంతం నుంచి లోతు బయలుదేరి అబ్రహాముతో పాటు రాలేదనుకోండి, ఈ ఆస్తి, ఐశ్వర్యము, ఈ సంపద అతనికి వచ్చేదా? రాదు. ఇక్కడ మాట అడుగుతాను నేను మీకు, ఎవడ అబ్రహాముతో ఉండటం వల్ల లోతుకు ఆశీర్వాదాలు వచ్చాయి, ఆస్తి వచ్చింది, సిరొచ్చింది, సంపద వచ్చింది. ఇప్పుడు మీరు సంఘంలో భక్తిగా ఉంటున్న సహోదరుడితో కలిసి ఉండమంటున్నారు, మాకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? ఏమన్నా మాకు డబ్బులు వస్తాయా? అంతే కదండి, చాలామంది ఇవే కదా లెక్కలు. ఏమంటే ఈ లెక్కలు వేసుకునే మన ఆత్మీయ జీవితాలు నాశనం చేసుకుంటారు. తప్పు చేస్తున్న వాళ్ళతో మీరు సహవాసం చేయొద్దు అంటున్నారు, పాపం చేస్తున్న వాళ్ళతో సహవాసం చేయొద్దు అంటున్నారు. వాళ్ళతో మేము కలిస్తేనే కదా వాళ్ళ వల్ల మేము ఏదో లాభం పొందుకుంటాం, వాళ్ళకి మేము ఏదో బంగారం పెడతాం, వాళ్ళు మాకు బంగారం పెడతారు, వాళ్ళకి వెండి పెడతాం, మాకు వెండి వస్తుంది, మాకు ఆస్తులు వస్తాయి, సిరి వస్తాయి, సంపద వస్తుంది అని అనుకుంటున్నారేమో. జాగ్రత్తగా వినండి, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి చెప్పండి నాకు, బాగా ఆలోచించండి. అసలు ఈరోజు క్రైస్తవుడికి ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఒకసారి అపోస్తుల కార్యాలు, ఇక్కడికి వద్దురు కానీ మళ్ళీ మీరు అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. ఆశీర్వాదం అంటే ఏంటనుకుంటున్నారు? క్రైస్తవుడికి ఆశీర్వాదాలు డబ్బు, ఇల్లులు, పొలాలు, ఆస్తులు కాదండి. ఆశీర్వాదాలు అంటే దేవుడు, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. దేవుడు తన సేవకుడిని పుట్టించి, ఎవరా సేవకుడు అంటే యేసుక్రీస్తుల వారు. దేవుడు తన సేవకుడైన యేసుక్రీస్తుల వారిని పుట్టించి మీలో ప్రతి వాణ్ణి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపబడ్డాడు. దేనికి పంపబడ్డాడట యేసుక్రీస్తుల వారు? దుష్టత్వము నుండి ఒకడు మళ్లింపబడటమే ఆశీర్వాదం. జాగ్రత్తగా వినండి, దుష్టుని తత్వం నుండి నువ్వు వేరైపోవటమే ఆశీర్వాదం. ఏంటి దుష్టుని తత్వం? వ్యభిచారాలు, నేరాలు, నరహత్యలు, దొంగతనాలు, పాపాలు, ఇవన్నీ ఎవరి తత్వాలు? దుష్టుని తత్వాలు. అందులో నుంచి నువ్వు బయటకు వచ్చేసి పరిశుద్ధంగా, పవిత్రంగా ఏమండి నువ్వు బ్రతకటం ఆశీర్వాదం. అది ఆశీర్వాదం అంటే. కానీ ఈరోజు క్రైస్తవులకి ఏమంటున్నారంటే ఆశీర్వాదాలు అనేసరికి ఇల్లులు, పొలాలు, ఆస్తులు అనుకుంటున్నారు. నేను మాట్లాడుతానండి, డిసెంబర్ 25కి నేను ప్రసంగం చెప్తున్నానండి. ఒక చోట ప్రసంగం చెప్తూ అన్నాను, అమ్మా అసలు ఈరోజు యేసుక్రీస్తుల వారి పుట్టుక పేరట, యేసుక్రీస్తుల వారి రాక పేరట జరుగుతున్న బోధలన్నీ అబద్ధము. యేసుక్రీస్తుల వారు ఇల్లులు ఇవ్వడానికి వచ్చాడు, పొలాలు ఇవ్వడానికి వచ్చాడు, రోగాలు తీయడానికి వచ్చాడు, అవే ఆశీర్వాదాలు అంటున్నారు. కానీ యేసుక్రీస్తుల వారు భూమి మీద పుట్టింది పాపులను రక్షించుటకు, పాపులను పాపంలో నుండి బయటకు తీసుకురావడానికి, దుష్టత్వం నుండి మళ్లించడానికి వచ్చాడు. అదే మనకి పెద్ద ఆశీర్వాదం అని చెప్పాను. చెప్పండి, ఒక ఉదాహరణ చెప్పానండి నేను, అంటే ప్రజలకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్పాను. ఏ ఉదాహరణ చెప్పానంటే, అమ్మ ఆశీర్వాదం అనగానే ఆస్తులు అనుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, ఒక 2 పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబంలో 2 వెల్ సెటిల్డ్, బాగా చదివించింది తల్లి చిన్నప్పటి నుంచి. ఎవడు ఆశీర్వాదం అనగానే ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవే అనుకుని హాస్టల్లో వేసి మరీ చదివించింది, బాగా చదివించింది. 2కి బాగా ఉద్యోగాలు వస్తాయండి. ఒకడు బాగా నెలకి 1,00,000-1,50,000 సంపాదించేవాడు అయిపోయాడు. ఒకడు కూడా సేమ్, ఇద్దరు జీతాలు 1,00,000-1,50,000, 2 లక్షల శాలరీ. ఒక పెద్ద బంగ్లా కట్టేశారు. 2 పక్కనే పెద్ద పెద్ద బంగ్లాలు. తల్లిగారు ఈ బంగ్లాలో కొద్ది రోజులు, ఆ బంగ్లాలో కొద్ది రోజులు ఉంటుంది. పెద్ద పెద్ద బంగ్లాలు, ఇంటి ముందు పెద్ద పెద్ద కార్లు, ఇంటి నిండా పనివాళ్ళు, ఏవో బంగారం, వెండి, తిండికి కొదువు లేదు. అసలు చాలా ఆస్తి ఉంది ఇద్దరికి, కొడుకులిద్దరికి. జాగ్రత్తగా ఉండి నేను చెప్పేది, కొడుకుల స్థితి బాగుంది. అందులో కొడుకుని భార్య వదిలేసింది. కారణం వీడు పచ్చి వ్యభిచారి. అందులో కొడుకు కుటుంబం ఉంది, కానీ ఆ కుటుంబంలో ఎప్పుడు గొడవలే. కారణం ఏంటంటే ప్రతిరోజు తాగేసి ఇంటికి వస్తాడు. ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఆస్తి, సిరి, సంపద అనుకుంటే 2కి ఆస్తులు ఉన్నాయి, జీవితాలు బాగున్నాయా? ఒకడు వ్యభిచారి, ఒకడేమో త్రాగుబోతు. ఇది ఆశీర్వాదమా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అది ఆశీర్వాదమా? ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? పూరి పాకలో ఉన్నా సరే,
తాగుబోతులుగా తిరుగుబోతులుగా బ్రతకకుండా పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చి కుటుంబంతో హాయిగా గడిపి ప్రార్థనలు ఉంటే ప్రార్థనలకు వచ్చి, ప్రార్థన లేకపోతే అందరూ కలిసి కుటుంబ ప్రార్థన ఏమంటే చేసుకుని అందరూ కలిసి ఒక చోట, కుటుంబం అంతా కలిసి ఒక చోట భోజనం చేసుకుని పిల్లలతో గడుపుతున్న ఆ కుటుంబం ఆశీర్వదింపబడిందా? ఆస్తులు, సిరి సంపద, కోట్లు, బంగ్లాలు, వెండి బంగారం అన్నీ ఉండి త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉంటూ ఆ కుటుంబాలు ఉండ కలహాలు నింపుకున్న వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఎవరిది ఆశీర్వాదం నాకు చెప్పాలి. అందుకే దేవుడు ఇక్కడ రాశాడు, దుష్టత్వము నుండి మళ్లింపబడటం ఏంటట? ఆశీర్వాదం. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఆశీర్వాదం. ఒకనాడు అబ్రహాము వెనకాల ఉండటం వల్ల ఆ రోజు లోతు గారికి వచ్చిన ఆశీర్వాదం గొర్రెలు, గొడ్లు, గుడారాలు. ఎందుకు? ఆ రోజు వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు అవి. జాగ్రత్తగా వినండి. అబ్రహాము వెనకాల వెళ్ళటం వలన లోతుకి ఇవన్నీ దక్కాయి. కానీ కొద్ది రోజులు చెప్పాను కదా కిందకి, మీరు అక్కడికి వచ్చేయండి. 13వ అధ్యాయానికి వచ్చేస్తే, 13వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేస్తేనండి, 7వ వచనంలో అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీలు ఆ దేశంలో కాపురముండిరి. ఎవరున్నారట ఆ దేశంలో? అంటే పక్కన ఎవరున్నారు? మూర్ఖులు ఉన్నారు, పాపులు ఉన్నారు, దేవుడు సహవాసం చెయ్యొద్దు అన్న వాళ్ళు పక్కనే ఉన్నారు. దేవుడు ఎంత బాగా రాస్తున్నాడు చూడండి బైబిల్ కూడా. అబ్రహాముతో లోతున్నాడట, బాగా వినాలి. అబ్రహాముతో లోతున్నాడట, అబ్రహామును దేవుడు దీవించాడట, లోతును దేవుడు దీవించాడట. వాళ్ళ కాపర్లకి వీళ్ళ కాపర్లకి గొడవలు వచ్చాయట. ఏమంటే ఈ విషయం చెప్తూ ఇక్కడ ఉన్న అన్ని జనుల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాడు దేవుడు? 7వ వచనం అలా చదువుతారా? అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. అంటే కలహం వచ్చింది గనుక వీళ్ళు విడిపోయిన లోతు ఎవరి దగ్గరికి వెళ్ళి కాపురం పెట్టాలి? ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళే కాపురం పెట్టాలి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? పచ్చి వ్యభిచారులు, నేరస్తులు, పిల్లల్ని బలిచ్చే వాళ్ళు. వావి వరుసలు లేకుండా వివాహాలు చేసుకునే భయంకరమైన పాపాలు చేస్తున్న జాతులు ఉన్నాయి పక్కనే కాపురం. గొడవ వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా? తర్వాత మాట చదవండి అక్కడ. కాబట్టి అబ్రహాము మన బంధువులము గనుక నాకును నీకును నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ దగ్గర ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము అన్నాడు. అబ్రహాం గారు వెళ్ళిపోమని గెంటేస్తున్నాడా, దయచేసి వేరుగా ఉందామని రిక్వెస్ట్ చేస్తున్నాడా? అప్పుడు సున్నితంగా లోతు గారు కూడా ఏమని ఉండాలి చెప్పండి? ఏమని ఉండాలి? దయచేసి వెళ్ళు లోతు అన్నప్పుడు, ప్లీజ్ నేను వెళ్ళలేను అన్నయ్య అంటే అయిపోయిన ఒక మాట. ఒకవేళ లోతు అన్నా అమ్మగారు ఉండనివ్వదు, ఉండనిస్తుందా? ఇక్కడ తెలియట్లేదండి, నేను నిజంగా చెప్తున్న ప్రసంగం మీరు పరదేశికి వెళ్తే ఉంటుందండి. అమ్మగారే తేడా. ఎందుకంటే మీరు చూడండి, లోతు గురించి తర్వాత సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ లోతు నీతిమంతుడు అన్నాడు, కానీ లోతు భార్య నీతిమంతురాలు అని ఎక్కడైనా అన్నాడా? బాగా ఆలోచించండి బైబిల్. మీరు అన్నాడు ఎక్కడైనా? అనలేదు. పైగా నేను ఇక్కడ ఇంకో మాట చెప్తానండి. లోతు కుటుంబం విడిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. విడిపోయిన తర్వాత వాళ్ళు ఎంతటి క్రూరులుగా భయంకరులుగా మారిపోయారో మీకు తెలియదు కాదు. వాళ్ళు ఆ రోజండి పచ్చి వ్యభిచారం చేస్తున్న సొదొమ గొమొర్రా పట్టణాలలో కాపురం పెట్టారు. ఆ కాపురం పెట్టినప్పుడు ఆ పట్టణం అంతా వ్యభిచారం జరుగుతున్నప్పుడు ఎవరు మనస్సు నొచ్చుకున్నదని బైబిల్లో ఉంటుంది? లోతు మనసు నొచ్చుకుంది. మరి అమ్మగారి మనసు? ఇప్పుడు మీరు పట్టుకోండి, ఆవిడ్ని దొరుకుతుంది. లోతు దినదినము తన నీతిగల మనస్సును నొప్పించుతూ వచ్చినానందు, కానీ భార్య కూడా బాధపడింది అని ఉందా ఎక్కడైనా బైబిల్లో? బాగా ఆలోచించండి, ఎక్కడా లేదండి. అంటే మొత్తం మీద ఇక్కడి నుంచి ఈయన షిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయింది ఎవరు చెప్పండి? అంటే ఈవిడికి లోకం అంటే బాగా ఇష్టం. ఇక్కడ ఉంటే అబ్రహాం గారి దగ్గర ఉంటే భక్తి, భయం, పాపం చేయకూడదు, తప్పులు చేయకూడదు, నేరాలు చేయకూడదు, భక్తిగా ఉండాలి, బలిపీఠాలు కట్టాలి, ప్రార్థనలు చేయాలి, దేవుడి మాటకి లోబడి ఉండాలి. ఇవన్నీనండి పాపం అంటే ఇష్టపడేవాడికి నచ్చుతాయా? నచ్చవు.
మీరు ఇదే అధ్యాయంలో 11వ వచనానికి రండి. 11వ వచనం జాగ్రత్త చదవండి. 13వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని యోర్దాను ప్రాంతమందంతటిని ఏర్పరుచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికి ఒకరై వేరైపోయిరి. చూసారా ఈ పదం ఎలా రాస్తున్నాడు దేవుడు? ఒకరికి ఒకరు ఏమైపోయారట? వేరైపోయారు. ఆ తర్వాత అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణ ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారమును వేసుకొనెను. ఎక్కడ వేసాడట? పట్టుకెళ్ళి గుడారం సొదొమ దగ్గర వేశాడు. ఎలాంటి వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా పట్టణంలో వేయలేదండి. ముందు గుడారం సొదొమ గొమొరాలకి దగ్గరగా గుడారం వేశాడు. పాపం ఎప్పుడు ఎలాంటిదంటే అయస్కాంతం లాంటిది, అతుక్కుంటుంది. పక్కన గుడారం వేస్తే కొంతకాలానికి గుడారం ఎక్కడికి లాగిందో తెలుసా? సొదొమ గొమొర పట్టణాలలోనికే వీళ్ళ గుడారం వేశారు. తర్వాత జరిగింది మీకు తెలియదు కదండి. వాళ్ళ గురించి దేవుడు ఎంత భయంకరంగా మాట్లాడతాడంటే, కింద ఆ పట్టణస్థుల గురించి దేవుడు మాట్లాడుతాడంటే వాళ్ళ భయంకరమైన పాపం చేసేవాళ్ళు, నేరాలు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరండి లోతు కుటుంబం కాపురం పెట్టడానికి వెళ్ళింది. జాగ్రత్తగా వినండి. తర్వాత అండి మీరు పిల్లల విషయంలో వచ్చిన మార్పులు కానివ్వండి, తర్వాత అబ్రహామును విడిచిపెట్టిన తర్వాత లోతు భార్యలో వచ్చిన మార్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు తెలియదు ఏం కాదు. అబ్రహామును విడిచిపెట్టేసిన తర్వాత ఎంతటి పాపంలో లోతు కుటుంబం పడిపోయిందో మీకు తెలియదు కాదు. అందుకే దేవుడు అంటాడు, జ్ఞానుల సహవాసంలో ఉన్న వాళ్ళకి ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. అబ్రహాము దగ్గర ఉన్నంత కాలం లోతు బాగున్నాడు. ఆస్తి ఉందా? ఆస్తి. సిరి ఉందా? సిరి. సంపద ఉందా? సంపద ఉంది. క్షేమం ఉందా? క్షేమం ఉంది. మీకు మాట చెప్పనండి, దేవుడితో, దేవుడి పిల్లలతో, దేవుడి సేవకులతో, కుటుంబాలతో మన కుటుంబం కలిసి ఉన్నప్పుడు అండి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం మీరు చూడండి. 22వ అధ్యాయం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూసారండి, దేవునితో సహవాసం ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? దేవునితో సహవాసం చేస్తున్నట్ట మనకేం కలుగుతుందట? సమాధానం కలుగుతుందట. అదే విధముగా మనకేం కలుగుతుందట? మేలు. అంటే దైవ సహవాసం, దేవుని పిల్లలతో, దైవజనులతో, దేవుడి వాక్యం బాగా వచ్చిన వాళ్ళతో నువ్వు సహవాసంలో ఉన్నప్పుడు నీ జీవితం సమాధానంగా ఉంటుంది. గొడవలు ఉండవు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈరోజు మీకు తెలియదు కాదు కదండి, ఏ కుటుంబం కూడా ప్రశాంతంగా లేదండి భూమి మీద. ఉన్నాయా? మీరు ఏ భార్యని కదపండి, ఏ భర్తను కదపండి, గొడవలు. ఆవిడ ఈయన గురించి చెప్తూ ఉంటుంది, ఈయన ఆవిడ గురించి చెప్తూ ఉంటాడు. అత్తగారు గొడవ ఈవిడ చెప్తూ ఉంటుంది, వాళ్ళ అత్తగారు గొడవ ఆయన చెప్తూ ఉంటాడు. అబ్బబ్బబ్బా, అసలు ఎవరి కుటుంబాన్ని కదిపినానండి? అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్క చెల్లెల మధ్య గొడవలు, ఆస్తుల దగ్గర గొడవలు, అత్తకి కోడలకి గొడవలు. ఏ కుటుంబం సమాధానంగా లేదండి ఈరోజు నాకు తెలిసి. కాస్త వాక్యం తెలిసిన వాళ్ళు, దేవుడి దగ్గరకు వస్తున్న మనమే ప్రశాంతంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం. బయట చూడండి మీరు, పేరుకండి ఆస్తులు ఉంటాయి, కోట్లు ఉంటాయి, డబ్బులు ఉంటాయండి, వాళ్ళ జీవితాలలో సమాధానాలు ఉండవండి. మీకు తెలుసో లేదో, పెద్ద వాళ్ళు అనుకుంటారు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ కుటుంబాల్లో కానీ మనశ్శాంతి అనేది ఉండదు. కానీ దేవుడితో సహవాసంలో ఉన్నవాడికి ఏం కలుగుతుందట? సమాధానం. నాకు ఆ మాట చాలా బాగా నచ్చిందండి. సమాధానం ఉంటుందట. ఇప్పుడు మా కుటుంబాలు ఉన్నాయండి, మేము చాలా పీస్ఫుల్గా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం. మా కుటుంబంలో గొడవలు ఏమీ లేవు. అలాగే మీరు గుడికి వస్తున్నారు చక్కగా, మీ కుటుంబాల్లో గొడవలు ఏమీ లేవు. భార్య భర్తలు చక్కగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. ఏదో చిన్న అప్పుడప్పుడు వస్తున్నా వాక్యంతో సరి చేసుకుంటారు, అందరు కలిసిపోతారు, బాగుంటారు. దేవుడితో సహవాసం సమాధానం ఇస్తుంది. కానీ దేవుడి సహవాసాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టామో మనం మొదట కోల్పోయేది ఏంటో తెలుసండి? సమాధానము, మనశ్శాంతి కోల్పోతాం. అలా కోల్పోయిన కుటుంబమే లోతు కుటుంబం. ఎలా కోల్పోయింది అంటారా? ఒకసారి 14వ అధ్యాయానికి వచ్చేయండి. అక్కడికి ఆదికాండం 14వ అధ్యాయానికి వచ్చేయండి. దేవుడితో సహవాసంలో ఉన్నంత కాలం సమాధానం ఉంటుంది, మేలు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, అన్నీ ఉంటాయి దైవ సహవాసంలో ఉంటే. ఎప్పుడైతే సహవాసం విడిచామో
నాశనం అయింది. చూడండి లోతు కుటుంబం ఎలా నాశనం అయింది అంటే 14వ అధ్యాయానికి వచ్చేసరికి 12వ వచనం చదవండి ఒకసారి. 12వ వచనం. మరి అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. ఏం జరిగింది తెలుసండి? ఇక్కడ వీళ్ళు కాపురం ఎక్కడ పెట్టారు? అబ్రహామును విడిచిపెట్టి సొదొమ గొమొర్రాల కాపురం పెట్టారు కదా. వేరే అన్యరాజులు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి దాడికి వచ్చారు, యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు మొత్తం నాశనం చేశారండి. నాశనం చేసి అక్కడున్న స్త్రీలను, అక్కడున్న పిల్లలను, అక్కడున్న ఆస్తిని అంతా కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. లోతు ఒక్కడు మిగిలిపోయాడండి. లోతు భార్యను, లోతు పిల్లలను, లోతుకున్న ఆస్తిని మొత్తం తీసుకుని వెళ్ళిపోయారండి. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసేశారు. ఈ సంగతట ఒక హెబ్రీయుడు వెళ్ళి ఎవరికి చెప్పారట? నాయనా, నీ తమ్ముడు నువ్వు పెంచుకున్నావు కదా చాలా చక్కగా, నీ తమ్ముడు కుటుంబం నాశనం అయిపోయింది. ఎప్పుడైతే నిన్ను విడిచిపెట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళాడో కుటుంబంలో మనశ్శాంతి లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. పైగా ఇప్పుడు వచ్చిన అన్ని రాజుల దాడిలో నీ కుటుంబం సర్వనాశనం అయిపోయింది, నీ తమ్ముడు లోతు కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది అని చెప్పారండి. నిజంగా అబ్రహాంకి ఎంత ప్రేమనండి. విడిచి వెళ్ళిపోయిన ఏమండి ఆ తన బంధువు లోతు కోసం అండి తన ఎంట పెరిగిన ఒక 300 మందినండి సిద్ధం చేసుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసిన రాజుల దగ్గరికి యుద్ధానికి వెళ్ళండి. లోతు ఆస్తిని, లోతు పిల్లలని, లోతు భార్యను అందరినీ కాపాడండి. మళ్ళీ తిరిగి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? తీసుకొచ్చి లోతుకు అప్పగించాడు. కింద చదివితే ఎంత బాగుంటుందంటే తర్వాత వచ్చిన చూడండి 13వ వచనం. అప్పుడు తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అనే అమోరీలోని ఏలోను వలలో కాపురం ఉండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్న వారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవర్చబడిన 312 వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఎవరు తరుగుతున్నాడట? ఇక్కడ బాగా వినాలి మీరు. అబ్రహాం ఎవరిని తరుగుతున్నాడు? రాజులను తరుగుతున్నాడు. ఎంతమందితో తరుగుతున్నాడు? 300 మందితో యుద్ధానికి వచ్చిన రాజులను తరమగలరా? సామాన్యులైతే. యుద్ధానికి వచ్చే రాజులకి ఏముంటుంది చెప్పండి? వాళ్ళ దగ్గర సైన్యం ఉంటుంది, ఇనప రథాలు ఉంటాయి. సైన్యము ఇనప రథాలు కలిగిన రాజులను అబ్రహాము జస్ట్ 300 మందితో తరిమేస్తున్నాడట. కారణం ఏంటో చెప్పాలి. అబ్రహాముకు తోడుగా ఎవరున్నారు? అదండి మీకు ఇందాక నుంచి నేను చెప్తున్నది అదే. దేవుడు పిల్లలతో సహవాసంలో ఉండండి, దేవుడు భక్తి కలిగిన వాళ్ళతో సహవాసంలో ఉండండి అని ఎందుకు చెప్తున్నాడంటే ఆ భక్తి కలిగిన వాళ్ళ వెనకాల తోడుగా వాళ్ళకి ఎవరుంటాడు? దేవుడు ఉంటాడు. వాళ్ళ పక్కన ఉంటే ఆ వాసన కాస్త మనకు కూడా తగులుతూ ఉంటుంది. మీకు అర్థమైందా? అబ్రహాముతో ఉన్నాడు కనుక అబ్రహామును దీవించిన దేవుడు ఎవరిని కూడా దీవించాడు? లోతును దీవించాడు. మరి అబ్రహామును విడిచిపెట్టిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతున్నాడు లోతు? ఏది దీవెన? ఏది సమాధానం? చుట్టూ పాపం జరిగే పాపాత్ముల మధ్యలో కుటుంబం, మాట వినని పిల్లలు, మాటకు లోబడని భార్య, ఏదో అలాగా జీవితం అలా గడుపుతుంటే ఈలోపు రాజులు వచ్చి దాడి చేయటం, ఆస్తి అంతా కొల్లగొట్టుకుని తీసుకెళ్ళిపోవటం. మూర్ఖుల సహవాసం చేసిన వాడు ఏమైపోతాడని చదువుకున్నారు ఇందాక మీరు? చెడిపోతాడు. ఇప్పుడు ఆ లోతు కుటుంబం చెడిపోయిందా? చెడిపోలేదా? చెడిపోయింది. నేను ఇక్కడ ఇంకా ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే జస్ట్ 300 మందిని వేసుకొచ్చి అబ్రహాము రాజులను తరిమి ఆ లోతుకున్నదంతా కూడా తిరిగి మళ్ళీ పట్టుకొచ్చాడు. తర్వాత మాట చదవండి అక్కడ ఎంత బాగుంటుందో. రాత్రివేళ 15వ వచనం అండి. 14వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం చదువుతున్నారు. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునికి ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమిరి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి, ఇక్కడ చూసారా, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతునకు అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ఎవరు తీసుకొచ్చారు? అబ్రహాము.
ఇక్కడ జాగ్రత్తగా వినండి. అబ్రహాం ఒక చోట కాపురం ఉంటున్నాడు, వీళ్ళు సొదొమ గొమొర్రాలో కాపురం ఉంటున్నారు. వీళ్ళకి కష్టం రాగానే అబ్రహాం వచ్చాడు, వీళ్ళ కోసం సహాయం చేశాడు, తిరిగి ఆస్తిని, పిల్లలను, స్త్రీలను అందరినీ తీసుకొచ్చాడు, అప్పగించాడు. అప్పుడైనా లోతు కుటుంబం అబ్రహాముతో ఏమనాలి చెప్పండి? ఏమనాలి? మీరు బాగా ఆలోచించాలి. ఏమనాలి? మమ్మల్ని క్షమించండి అబ్రహాం గారు, మిమ్మల్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాతే మేము ఇలాగ నాశనం అయిపోయాం, మా కుటుంబం నాశనం అయిపోయింది, ఇక మేము మీతో తిరిగి వస్తాం అన్నారా? బాగా ఆలోచించండి. అన్నారా? అనరు. జాగ్రత్తగా వినండి, అనరండి. ఎందుకు? మొదట ఏమొచ్చింది? అక్కడ ఏమొచ్చింది? మొదట గొడవ. ఒక్కసారి గొడవ వస్తే ఒకరినొకరు మేము ఏం చేయమిక క్షమించుకోరా? క్షమించుకుంటారండి? అయిపోయిందేదో అయిపోయిందండి, జరిగిందేదో జరిగిపోయిందండి, క్షమించుకోవాలి. అప్పుడే బంధం నిలబడుతుంది. కానీ లోతు కుటుంబం చేసిన తప్పు ఏంటంటే, అబ్రహాం గారు వచ్చి తిరిగి మరలా ఇంత మేలు చేసి వెళ్ళిపోతున్నా, అబ్రహాం గారు మీ వెనక వచ్చేస్తామండి అని వెళ్ళిందా ఈ కుటుంబం? వెళ్ళలేదండి. నేను మళ్ళా చెప్తున్నాను, దేవుడు కొరకు బ్రతుకుతున్న వాళ్ళ సహవాసమే, దేవుడు పని చేస్తున్న వాళ్ళ సహవాసమే మనకి చాలా గొప్ప రక్షణ, సమాధానం. వాళ్ళతోనే ఉండండి, కలిసి ఉండండి. ఏవో వస్తాయా? ఒకరిని ఒకరు ఏం చేయాలి? క్షమించుకోండి. కొలసీలకు రాసిన పత్రిక ఎంత బాగా చెప్పాడు తెలుసండి కొత్త నిబంధనలో ఈ క్షమ గురించి. 3వ అధ్యాయం అనుకుంటాను, చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక తీయండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నారా? 13. ఎవడైనను 13వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం అండి. ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకుని ఎడల ఒకనిని ఒకడు సహించుచు ఒకనిని ఒకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించునులాగున మీరును క్షమించుడి. ఒకరి ఎడల ఒకరికి ఏదైనా జరిగితే ఒకరినొకరు ఏం చేయాలట? క్షమించుకోవాలి. పశువుల కాపర్ల దగ్గర ఏదో గొడవ వచ్చింది, తర్వాత ఇంత డ్యామేజ్ అయిన తర్వాత అయినా పోర్లేండి మమ్మల్ని క్షమించండి అనో, ఒకవేళ వాళ్ళే ఏదైనా తప్పు చేస్తే వీళ్ళు క్షమించో, ఇద్దరు ఈ రెండు కుటుంబాలు ఏమైనా కలిసాయా? కలవలేదండి. నేను చెప్పేది ఏంటంటే, ఒక దెబ్బ తగిలిన తర్వాత కుటుంబం నాశనం అయిపోయిన తర్వాత అయినా సరే మేము అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతాం, అబ్రహాంకు తోడుగా ఉంటామంటే ఎక్కడా? ఆ మనసు ఎక్కడొచ్చింది వీళ్ళకి? నేను ఇంకా చెప్పనండి, మీరు బాగా వినండి, నాకు టైం అయిపోద్దని. మీరు బైబిల్ చదివిన వాళ్ళకైతే బాగా అర్థమైపోతాయి. అబ్రహాము దగ్గర ఉన్నంత కాలం అబ్రహాము దేవుడి సేవ చేస్తుంటే తోడుగా ఉన్నాడు లోతు. అబ్రహాం ఏం సేవ చేశాడు దేవుడికి? బలిపీఠాలు కట్టేవాడు. తెలుసు కదా మీకు. అబ్రహామును దేవుడు ఎక్కడ దీవిస్తే అక్కడ ఏం కట్టేవాడు? బలిపీఠాలు కట్టేవాడు, బలులు అర్పించేవాడు, ప్రార్థనలు చేసుకునేవాడు. అంటే దేవుడి కొరకు తాను చేస్తున్న సేవలో తోడుగా ఉన్నాడు. నేను మాట్లాడుతాను, అబ్రహామును విడిచిపెట్టేసి వచ్చిన తర్వాత లోతు ఏమైనా బలిపీఠాలు కట్టాడా సొదొమ గొమొర్రాలో? బాగా ఆలోచించండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక పక్క పాపం చేస్తుంటే పాపం చేస్తున్న వాళ్ళు చూసి మనసు పరితాపం చెందడం తప్ప సేవ చేసుకోవడానికి, పని చేసుకోవడానికి ఏమైనా అవకాశం దొరికిందా లోతుకి? బాగా ఆలోచించండి. అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు బలిపీఠాలు, అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు ప్రార్థనలు, అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు చక్కగా దేవుని సేవ. ఎప్పుడైతే ఆ కుటుంబాన్ని విడిచిపెట్టాడో పాపం, ఒక పక్క మనశ్శాంతి లేదు, ఒక పక్క రాజుల యుద్ధాలు, ఒక పక్క కుటుంబం నాశనం అయిపోయింది, ఒక పక్క పిల్లలు పచ్చి వ్యభిచారులు అయ్యారు. లోతు కుటుంబం అండి. పిల్లరా, మీరు బాగా లోతుగా ఆలోచించండి. సహవాసంలో చాలా పెద్ద సందేశం ఉంది. సహవాసం అనేది చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ దానివల్ల జరిగే మేలు కానీ, దానివల్ల జరిగే మనకి సమాధానం కానీ చాలా పెద్దది. లోతు కుటుంబం సర్వనాశనం అయిపోవడానికి గల కారణం అండి దుష్ట సహవాసం, మూర్ఖులతో సహవాసం కుటుంబ నాశనానికి కారణమైంది. అక్కడ ఉన్నప్పుడు, అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు సేవ, బయటకు వచ్చిన తర్వాత అన్ని పాపపు కార్యక్రమాలు. పిల్లరా, సహవాసం అనేది చాలా ముఖ్యం. మళ్ళీ చెప్తున్నాను, మనం ఎవరితో దోస్తానా, ఎవరితో స్నేహం, ఎవరితో సహవాసంలో ఉంటున్నాం?
మీరు భక్తులతో సహవాసం చేస్తే వాళ్ళు జరిగిస్తున్న పనుల వలన నేను పని చేయాలి, వాళ్ళు ప్రార్థన చేసుకుంటే నేను ప్రార్థన చేయాలి, వాళ్ళు ఏదైనా దేవుడి కోసం కార్యక్రమాలు చేస్తుంటే నేను దేవుడి కార్యక్రమాలు చేయాలి. సహవాసం విషయంలో మాత్రం మళ్ళా చెప్తున్నాను పదే పదే, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో పడితే వాళ్ళ సాంగత్యంలో ఉండకండి. బైబిల్ ఎంత బాగా చెప్పింది. లోతు కుటుంబం నాశనం అయిపోయిందంటే కారణం ఒక్కటేనండి, సింగిల్ రీజన్. కారణం ఏంటి చెప్పండి? సహవాస దోషం. సహవాస దోషం, అబ్రహామును విడిచిపెట్టడం. మీరు జాగ్రత్త. సంఘాన్ని విడిచిపెడుతున్నారా? భక్తిగా ఉంటున్న సహోదరులు ఎవరినైనా విడిచిపెట్టేస్తున్నారా? మీ కుటుంబాలు చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండకపోతేనండి మన కుటుంబాలు కూడా ప్రమాదంలో పడిపోతాయి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2 మాటలు చూపించి ముగిస్తాను నేను. దేవుడు ఎంత బాగా రాస్తున్నాడో ఏమండి ఒకసారి మీరు చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మీరు చూడండి. మాతో కూడా యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఏమండి 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే చూసారా ఎవరితోనట? తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉండాలట? తండ్రితో, యేసుక్రీస్తుల వారితో. పాపం చేస్తామా? తండ్రితో సహవాసంలో ఉంటే పాపం చేస్తామండి. యేసుక్రీస్తుల వారితో సహవాసంలో ఉంటే నేరాలు చేస్తామా? మీకు మాట చెప్తానండి, జాగ్రత్తగా వినండి. దేవుడితో సహవాసం ఏంటండి? మనుషులతో అయితే రోజు పలకరించుకుంటాము, మనుషులతో అయితే రోజు మాట్లాడుకుంటాము. ఇది మనుషులతో సహవాసం బాగానే చెప్పారు. దేవుడితో సహవాసం అంటే ఏంటి? తండ్రి అయిన దేవుడితో సహవాసం ఏంటో తెలుసండి. జాగ్రత్తగా వినండి, బైబిల్లో లోతైన సంగతులు ఇవి. తండ్రి అయిన దేవుడితో సహవాసం ఏంటంటే, తండ్రికి మనం చేసే ప్రార్థనలు, తండ్రిని మనం ఏమంటే ప్రతి విషయంలో మన మనస్సులో దేవుడికి స్తుతులు చెల్లించే ప్రతి విషయం కూడా తండ్రితో మనం చేసే సహవాసం. మీకు మాట్లాడగనా? మీరు ప్రతిరోజు ఉదయము రాత్రిపూట బాగా ప్రార్థన చేసుకునే అలవాటు మీకు ఉందనుకోండి. ప్రార్థన అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవునితో మాట్లాడటం. ఏమని మాట్లాడతారు? పరలోకమందున్న మా తండ్రి, ఈ రోజంతా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి అని మీరు చేసే పని గురించో మీ కుటుంబంలో జరిగిన మేలు గురించో తండ్రితో మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. రోజు తండ్రితో మాట్లాడుతున్నా నువ్వు ఈరోజు పాపం చేసావు, నేరం చేసావు. రాత్రి మోకాళ్ళు లేసి దేవుడికి ప్రార్థన చేయడానికి మనసు ఎలాగుంటుంది చెప్పాలి? ఎలాగుంటుంది? మీకు ఎలాగుంటుంది? మాకైతే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఏమంటాడో ఆయన, అంతే కదండి. తప్పు చేసి పాపం చేసి దేవుడితో మాట్లాడగలవండి? ప్రార్థన చేయాలంటే ఏమేస్తుంది? భయం వేస్తుంది, భయం వేస్తుంది. ఈరోజు అనవసరంగా అతను అలా బూతులాడేశాను, దేవుడు బూతులు తిట్టొద్దు అన్నాడు. సాయంత్రం అదే నోటుతో మళ్ళీ ఏం చేయాలి? ఓ నోటుతో బూతులాడి నువ్వు సాయంత్రం ప్రార్థన చేస్తావా? భయం వేస్తుందా? ఇదా చాలామంది ఏమంటారు, ఇవాళకొద్దులే బాబు, ఆయన ఏమంటాడు, ఈరోజు బూతులాడేశాను, రేపు చేస్తాను ప్రార్థన. చూసారా? రోజు దేవుడికి ప్రార్థన చేసే నువ్వు పాపం చేయలేవు, నేరం చేయలేవు. యేసుక్రీస్తుల వారి గురించి మీకు తెలుసో లేదో, ఆయన ప్రతిరోజు సువార్తకి వెళ్ళేవాడు. సువార్తకి వెళ్ళడానికి ముందే ఏం చేసేవాడు చెప్పండి? అరణ్యంలోకి వెళ్ళిపోయి, కొండల మీదకి వెళ్ళిపోయి, పరలోకంలో ఉన్న తండ్రితో ఏకాంతంగా గడుపుతూ ఏం చేసేవాడు? ప్రార్థన. దేవా తండ్రి, వెళ్ళిపోతానండి ఈరోజు సువార్తకి, మీరు తోడుగా ఉండండి. ఏ గ్రామాలకి వెళ్ళాలి, ఎక్కడ ఎవరికి వాక్యం చెప్పాలి, ఎవరు తోడుగా ఉంటున్నారు, ఈరోజు పొట్టి జక్కని మార్చాలా, సమర స్త్రీని మార్చాలా, ఏమండి బావి దగ్గర ఉన్న స్త్రీని మార్చాలి, ఎవరిని మార్చాలి తండ్రి అని తండ్రికి ప్రార్థన చేసి తండ్రితో మాట్లాడుకుని ఎక్కడికి వెళ్ళేవాడు? పనిలోకి వెళ్ళేవాడు. ఎప్పుడూ తండ్రి అయిన దేవుడితో సహవాసంలో ఉన్నాడు. యేసుక్రీస్తు పాపం చేశాడా? చేయలేదు. ఇప్పుడు చెప్పండి, మనం పాపాలు చేయడానికి గల కారణం ఏంటి చెప్పండి? మనం ఎవరితో సహవాసంలో ఉండటం లేదు. తండ్రితో సహవాసంలో, ప్రార్థనతో, వాక్యంతో సహవాసం. యేసుక్రీస్తుల వారితో సహవాసం అంటే ఓ పక్క తండ్రితో మాట్లాడుతూ ఓ పక్క వాక్యం చదువుకుంటే, వాక్యం ఎవరు? యేసుక్రీస్తుల వారు. వీళ్ళిద్దరితో ఎప్పుడైతే నువ్వు సహవాసంలో ఉన్నావో తప్పు చేస్తావా? ఇప్పుడు చెప్పండి, సహవాసం చిన్నదా? ఇంతకాలం ఆ పదాలు ఇవో అలా చదువుకొని వదిలేసాం కానీ దాంట్లో ఇంత విషయం ఉంది.
రోజు ప్రార్థన చేయండి, రోజు వాక్యం చదువుకోండి, రోజు ప్రసంగాలు చెప్పండి, రోజు దేవుడి గురించి ఆలోచించండి, రోజు దేవుడి పనులు చేయండి. నిజంగా చెప్తున్నానండి, దేవుడితో సహవాసంలో ఉంటే రెండో ఆలోచన ఉంటుందండి. మీకు ఎలాగుంటుందో మాకు తెలియదు, మాకైతేనండి ఎక్కడికి వస్తే అక్కడే మా ఇల్లు. ఇప్పుడు మీ ఇక్కడ ఉంటున్నాను 4 రోజుల నుంచి అక్కని చూస్తుంటే అక్క అనుకుంటూ మా అక్కల ఇంట్లో ఉన్నట్టే ఉంది. కారణం ఎవరి పనిలో ఉన్నాం? దేవుడి పనిలో ఉన్నాం. మీరు ఎవరింటికి వెళ్ళని 4 రోజులు ఉండండి. రెండో రోజుకి ఆవిడ ఏదో అంటామో మీ ముందు అనకపోయినా వెనక ఏమంటే సార్ మరి లోపల కిచెన్లో సౌండ్లు చేస్తూ ఉంటారు ఇలాగ అంటే అర్థం ఏంటి? అక్క మాకు ఏ సౌండ్లు చేయట్లేదండి బాబోయ్, పెడుతున్నది తినలేకపోతున్నాం. కారణం దేవుడి పనిలో ఉన్నాం. దేవుడు పిల్లల్ని మనకి ఇస్తాడు. అమ్మో దేవుడు పని చేస్తున్నారు కదా అని ఆయన చాలామంది రూపంలో ప్రేమను చూపిస్తాడు. నాకు నిజంగా ఈరోజు ఏమంటే వైస్ ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్ళి భోజనం చేసాం. ఇటు మాకు ఏమంటే మీకు మాకు ఏంటంటే సంబంధం? ఎక్కడెక్కడో పుట్టిన మనం ఎందుకు ఇంత ప్రేమగా ఉంటున్నాం, ఎందుకు ఇంత ఆప్యాయంగా ఉంటున్నాం అంటే మన అందరినీ కలిపిన ఆత్మబంధం, దైవ బంధం అండి ఇది. దేవుడు బంధం, మనకు తండ్రి దేవుడు, ఆయనే ప్రేమ చూపిస్తాడు. ఇలా చక్కగా దేవుడి పనిలో ఉంటే, దేవుడి పనుల్లో ఉంటున్న వాళ్ళతో ఉంటే ఆనందం వేరండి, సంతోషం వేరండి. దేవుడు పని చేస్తుంటే కలిగే ఆనందం వేరండి. అది మీరు పొందుకోవాలి అంటే ఎప్పుడు మీరు ఎవరి సహవాసంలో ఉండాలి? దేవుడి సహవాసంలో. మీకు ఇంకా ప్రాక్టికల్గా అర్థం అవడానికి చెప్తాను. నిన్న మీరంతా ఎక్కడున్నారు? నిన్న సాయంత్రం ఇక్కడ కూర్చున్నారు. ఎలా ఉంది మీకు చెప్పండి, మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. నేను చాలా బాగా అనిపించింది. ఈరోజు ఎక్కడ ఉన్నారు? మళ్ళీ గుడిలో ఉన్నారు. ఈరోజు ఎలాగుంది? బాగుంది. రేపు ఉండదు ఇది. ఇంట్లో ఎలాగుంటుంది చెప్పాలి ఇప్పుడు నాకు. యుద్ధాలు, జబర్దస్తులు, పటాసులు, బబ్బబ్బబ్బా. అక్కడేమో వాక్యం ఇవన్నీ వద్దురా అంటాడు, ఈడేమో టీవీ కట్టడు బొడ్డాడు. ఒరే టీవీ కడతావో లేదంటే అలిగి అక్కడ మంచం మీద కూర్చుంటాడు, అన్నం తింటాడు. గోల కదండి. రోజు ప్రార్థన ఉందనుకో, నోరు పూసుకుని ఇక్కడ కూర్చోడా. దేవుడితో సహవాసం మనకేమిస్తుంది? అబ్బా రిలాక్స్ అండి. ఇది లేకపోతేనే ప్రమాదం. అందుకే మేము రోజు ప్రార్థన పెట్టుకుంటాం, రోజు మీటింగ్లకి వెళ్తాం, రోజు ఏమంటే ఏమీ లేకపోతే కనీసం బైబిల్ క్లాస్ పెట్టుకుని 10 మంది కూర్చొని బైబిల్ క్లాసులు చెప్పుకుంటాం. ప్రశాంతం అండి. నిజంగా మా హైదరాబాద్లో అంటే మా కళాశాలకి సోమవారం ఒక క్లాసు, మంగళవారం ఒక క్లాసు, బుధవారం ఒక క్లాసు, గురువారం ఒక క్లాసు, శుక్రవారం ఒక క్లాసు, శనివారం లైవ్, ఆదివారం ఆరాధన. ఖాళీ లేదు. ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ఉంటే ఎలా ఉంటా చెప్పండి? హ్యాపీ అండి. నిజంగా చెప్తున్నానండి. మేము కాలేజీ ప్రారంభించిన కొత్తలో మా పిల్లలకి చెప్పాను, నాయన ప్రతిరోజు ఒక చోట మనకి బైబిల్ క్లాసు ఉండవలసిందే. అలా అయితేనే మనం భక్తిలో ఉంటాం. మా సంఘం చాలా చిన్నదండి, కానీ సంఘం చేసిన కార్యక్రమాలు చాలా పెద్దవి. 6.5 లక్షలు పెట్టి సినిమా తీసామండి. సంఘం చిన్నది. హైదరాబాద్ లాంటి మహాపట్టణంలో స్థలం కొనడానికండి ఒక్కొక్క కుటుంబం లక్ష ఏమండి వాళ్ళ త్యాగాలు చేసి సుమారు ఒక 20 లక్షల వరకు మేము దాచుకున్నాం. ఇప్పుడు వాళ్ళు చేసే ఉద్యోగాలండి, వాచ్మెన్ డ్యూటీలు, చిన్న ఏమండి ప్రైవేట్ జాబులు చేసుకునే అందరూ చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఆటో నడుపుకునే పిల్లలు కూడా ఉన్నారండి. ఎందుకు ఇంత పటిష్టంగా ఉన్నాం తెలుసండి? మేము ఎవరి సహవాసంలో ఉంటాం? దేవుడి సహవాసంతో. సమాధానం, ఆలోచనలు, పాపపు ఆలోచనలు, ఏమంటే గొడవలు, ఏముండవండి. నిజంగా చెప్తున్నాను కదా, ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను నేను. ప్రతిరోజు మీరు గుడిలో ఉండండి, ప్రతిరోజు మీరు బైబిల్ క్లాసుల్లో ఉండండి, ప్రతిరోజు సభల్లో ఉండండి. ఎవరితోనూ గొడవ ఉండదు. మాకు ఈరోజు ఎవరితోనూ గొడవ లేదు. గొడవాడుకోవడం టైం ఏది? ఏ తప్పు ఏ పాపం చేయడానికి ఏమీ లేదు అవకాశం. ఎందుకు చేయడానికి టైం ఏది? బాగా వినండి. దేవుడి సహవాసంలో ఉన్నవాడు పాపం చేయడు, తప్పు చేయడండి. దావీదు జీవితకాలం మొత్తంలో పాపం ఒకటే తప్పు. ఎందుకు చేశాడు చెప్పండి? బాగా ఆలోచించండి మీరు. దావీదు ఎందుకు చేశాడు ఒక తప్పు? యుద్ధానికి వెళ్ళవలసిన రోజు యుద్ధానికి డొమ్మా కొట్టి డాబా ఎక్కాడు. అయిపోయింది ఆ రోజు. దావీదుకు తప్పు కారణం మీకు తెలుసో లేదో, దేవుడిచ్చిన పనిలో మనం ఉండిపోయామనుకోండి పాపం చేయమండి. యుద్ధానికి వెళ్ళిన ఆయన అంటే గట్టిగా యుద్ధం జరుగుతుంటే మేడెక్కిపోయాడు, ఇవాళ లీవ్ తీసుకుంటానని. ఆ రోజే అమ్మగారు కనబడిపోయారు. కనపడలేదు, దెయ్యం వేసింది అక్కడ. అయిపోయాడు దావీదు. అందుకే దేవుడి దగ్గర ఉన్నవాడు ఏం చేయడు? పాపం చేయడు. మీకు గుర్తుందో లేదో, నిన్న మొట్టమొదటి నా రెఫరెన్స్ ఏంటో తెలుసా? దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకొనును కనుక వాడు ఏం చేయడు? పాపం చేయడు. ఎలా భద్రం చేసుకుంటాం?
ఇవి ఇలాగా సహవాసం, దేవుడి సన్నిధిలో ఉండటం, సహోదరులతో ఉండటం. ఏ ప్రార్థన లేదా? నేను నిజంగా చెప్తున్నాను, మీకు 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 మంచి పాయింట్ ఒకటి చెప్తాను. పోనీ ప్రార్థన ఎక్కడా జరగటం లేదంటే మీ కుటుంబం గుడికి వస్తాను మరో కుటుంబం దగ్గరికి వెళ్ళి కూర్చోండి. అక్కడ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మాట్లాడుకోండి. ఎంత బాగుంటుందండి. దేవుడి కుటుంబం మరొక దేవుడి కుటుంబంతో కలిసి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది. మీకు తెలుసో లేదనండి, నేను హైదరాబాద్లో ఉంటానండి. బైబిల్ క్లాసులు జరుగుతున్నా ఏమండి, ఏదైనా గ్యాప్ వస్తే ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళిపోతామండి మేము. ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేస్తాను. అన్నయ్య బాగున్నారా, మీరు ఎలా ఉంటున్నారు, మీరు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి కష్టాలు ఏంటి, ఆరోగ్యాలు ఎలా ఉంటున్నారు, పిల్లలు ఏం చదువుకుంటున్నారు, చక్కగా ఆ రోజు వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తే తెలియని ఆనందం. నేను సిటీలో ఉంటానండి, హైదరాబాద్. ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఇంటికి పిలిచండి, నాకు భోజనం పెడుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబంలో కూర్చుంటాను, మాట్లాడతాను. ఒకటే చెప్తున్నాను, జ్ఞానులతో సహవాసం మనకేం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. మూర్ఖుల సహవాసంతో మనం ఏమైపోతాం? చెడిపోతాం. చెడిపోయిన కుటుంబం ఎవరి కుటుంబం? లోతు కుటుంబం. లోతు కుటుంబం చెడిపోతే మనం చెడిపోమా? చెడిపోతాం. ఇంకా చెప్పనా మీకు, ఏమండి మొత్తం బైబిల్ గ్రంథంలో మహాజ్ఞానిగా పిలువబడ్డాడు పాత నిబంధనలో. ఎవరు? ఎందుకు నాశనం అయిపోయాడు? ఒక్క ముక్కలో చెప్పండి, ఒక్క ముక్కలో చెప్పండి. అన్యుల సహవాసం. సూపర్ అండి. అన్య స్త్రీలను వివాహం చేసుకుని చెడిపోయాడు. కాలం చదువుకోండి, మొదటి రోజుల్లో ఉంటుంది. ఆయన నాశనానికి గల కారణం అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అమ్మగారులు ఏం చేశారు? సొలొమోన్ గారిని యెరూషలేం గుడికి ఎందుకు వెళ్తాం, మాది ఇక్కడ ఇటు ఉంది పదా అన్నారు వాళ్ళు. గుడికి వెళ్ళాల్సిన సొలొమోన్ గుడి వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ కోసం బలిపీఠాలు కట్టి, ఎందుకంటే అమ్మగారులు పొడి చేస్తున్నారు, మాకు బలిపీఠాలు కడతావా మా దేవతలు మా దేవుళ్ళని కంప్లీట్గా రండి. సొలొమోను వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి సొలొమోను మనసును ఎలా తిప్పేశారట? దేవతల వైపుకు తిప్పేశారు సొలొమోనును. నేను మాట్లాడగనండి, మహాజ్ఞానిగా పిలువబడిన వాడే సహవాసం దెబ్బయ్యేసరికి ఏమంటే దేవుడు భక్తిలో నుంచి పడిపోతే, ఏమంటే సొలొమోన్ కంటే నేను మహాజ్ఞానిని అన్నవాళ్ళు చేయొద్దండి. ఇక్కడ ఎవరైనా ఉంటే ఇప్పుడు చేయొద్దండి. ఎవరైనా సొలొమోన్ కంటే నేను జ్ఞానిని అన్నవాళ్ళు చేయొద్దండి. ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు అంత జ్ఞానినే సహవాసం పాడు చేసేస్తే మనల్ని పాడు చేస్తుందా చేయదా? అందుకే నోరు మూసుకుని గుడికి రావట్లేదు మీరు, అమ్మో మీకు మాకు నమస్కారం అండి, ఇతను గుడికి వస్తున్నాడా, ఇతనితో ఉండండి. మళ్ళీ చెప్తున్నాడండి, ఈ కడవర దినాల్లో మన ఆత్మను కాపాడుకోవటం, పరలోకం చేరటం చాలా కష్టం. మళ్ళీ చెప్తున్నాను, ఏదో చిన్నగా తీసుకోకుండా వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమవుతుంది, అస్తమాట వాళ్ళతో ఉంటే ఏమవుతుంది అని అనుకుంటారేమో. అదే మీ నాశనానికి మీకు తెలియకుండా మీ ఆత్మను నాశనం చేసేస్తుంది. సొలొమోనే నిలబడలేకపోయాడు దెబ్బకి. మీరు నేను ఏ పాట చెప్పండి. అందుకే భక్తి కలిగిన వాళ్ళతో సహవాసంలో ఉండండి. సహవాసములోని సందేశం ఇదే.